ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ని టీజీగా చేయడం కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో కానీ, తెలంగాణ తల్లి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే ఆ రూపాన్ని మన మదిలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పును చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది. ఈ అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను, కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ నేనేమంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చిండ్రు, ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు, విగ్రహాన్ని కూడా మార్చిండ్రు. నేనేమంటానంటే రూపకల్పన చేసిండ్రు, తరే కొద్దిగా ఏదో చేసిండ్రు. మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నదో అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. మేమేమంటున్నామంటే గత ప్రభుత్వం 317 అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది. అధ్యక్ష, నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరపున విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు 317 జీవోతోనంటే తొందరగా నిర్ణయం తీసుకోండి. ఈ 3-4 కారణాలు ఏ రకంగానైతే మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకొని సభలో చర్చ పెట్టి ఈ రకంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారో ఈ 317 జీవో అసలు తెలంగాణ ఉద్యమమే మనకు స్థానికత కొరకు. తెలంగాణ ఒకటే నిమిషం సార్, నేను 1-2 నిమిషాలలో నేను చేస్తున్నటువంటి మంచి పనులకు ఒక 2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను అధ్యక్ష. చేస్తున్నటువంటి మంచి పనులకు ఇంకొక 4 మంచి పనులు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయదలుచుకున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది. స్థానికత విషయంలో మన పంచాయతీ వచ్చింది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 317 జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. నేను అందుకే ఇన్ని మంచి పనులు చేస్తున్నామని సభలో చెప్తున్నారు, చాలా సంతోషం. ఇటువంటి మంచి పనులు కూడా వాటికి ఎంతైతే స్పీడ్గా చేసినారో ఈ మంచి పనులకు కూడా అంత స్పీడ్గా చేయండి. ఒక్కొక్క చివరిగా 1 నిమిషంలో ముగిస్తా అధ్యక్ష. ఒక్క విషయం, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. జీపీఎఫ్ని కూడా జమ చేసినటువంటి జీపీఎఫ్ని అది మీ తప్పు అని నేను కొత్తగా మీ మీదనే నింద వేసేసి ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు అధికారం మీకున్నది, ప్రభుత్వానికి అధికారం ఉన్నది, రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిండ్రు. కానీ మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం అధ్యక్ష.